ఈ మల్లేష్ గారు ఏం పార్టీ ఇచ్చిండ్రు అబ్బా. బండి అప్పు లేకపోతే నాది ఆగేటట్లేదు. అమ్మాయ్యా జీబ్ ఏంది? ఓ నడిచచ్చిన వాళ్ళే కాకుండా జీబులలో వచ్చి కూడా పోతారా? ఎవరిని ఇక్కడేది వీళ్ళంతా? నన్ను ప్రశాంతంగా పోనీయారు కానీ వీళ్ళు. అడుగుదాం వీళ్ళంతేంది? వలస వచ్చిన వాళ్ళ వలసిపోయిన వాళ్ళ? లేరి లేరి ఎవరు మీరంతా? ఏం జరుగుతుంది? షూటింగ్ జరుగుతుంది భయ్యా. సీరియలా? సినిమా షూటింగ్ జరుగుతుంది భయ్యా. సినిమా షూటింగ్? సినిమా షూటింగ్? అవును భయ్యా. అరే మల్లిగా ఎల్లిగా వీరిగా రే. అరే అబ్బచ్చి రచ్చి రండి. షూటింగ్ అంటారు. అరే ఫోటో దిగారు. ఫోటోగ్రాఫర్ అరే ఫోటో దిగారు. అరే నాతో ఫోటో దిగారు. వాళ్ళతో దిగారు ఫోటో దిగారు. లక్కీగాడు ఎవడో చెంబుతో వచ్చి సేవ్ చేశాడు రా. లేకపోతే వాళ్ళిద్దరు మనం చంపి మన డెడ్ బాడీస్ సగం సగం పనిచేసుకునే వాళ్ళు. సరిగా ఒరేయ్ ఇంత వైలెన్స్ లో కూడా నీ రొమాన్స్ ఏంట్రా? దరిద్రుడా చెప్పా. ఇవ్వు చున్ని తీసి తప్పకి చెప్పుతో కొట్టుకుంటాడేమో. ఇవ్వు కొట్టుకో. అబ్బా ఈడోడు దరిద్రుడు మధ్యలో. ఈడో కీచకుడు ఆడో ఎముడు. గన్నా పట్టపాటిలు గన్ను పట్టుకున్నావు అంటే నువ్వు సినిమా బ్యాచ్. దా లిఫ్ట్ ఇస్తా. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుందిరా. ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం తెలీదా? అంటే మనం వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కదా. ఇలా అవుతుందని నాకేం తెలుసురా? ఇన్ఫర్మేషన్ ఇస్తే చేతిలో చాక్లెట్ పెడతాడు అనుకున్నావా? రే ఆపండ్రా. రే టెన్షన్ ఎందుకు పడతావురా? ఈ అదృష్ట దేవుడు ఉండగా టెన్షన్ ఎందుకు? దొరికితే మనల్ని చంపేస్తాడు. అదిగో నా అదృష్టం. ఆటో రూపంలో వస్తుంది. లిఫ్ట్ ఎలా అడగాలో చూసి నేర్చుకో. ఓ లిఫ్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ ఫాలో మీ. మీరు షూటింగ్ వాళ్ళు కదా, మీరు కూడా వచ్చారా షూటింగ్? అబ్బాయి కాల్ తీస్తావా? ఇది చూసి కేసులా ఉంది. మనం తెలియకుంటే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాం.